ఇంకోటి కదా అని చెప్పి నేను మాట్లాడలేదు గిట్టలేదు. ఎంత మాట్లాడలేదు మాట్లాడితే వాటి లెవెల్లో మాట్లాడలేదు. నీ గురించి అట్లా మాట్లాడండి నాకు తెలిసి చెప్పు. నువ్వెంత నీ బతుకెంత ఈ ఊరు ఈ పుల్లగంటే కన్న కలిసి ఎక్కువ కలిసి బతికేవాడు నువ్వు. ఇసుక కలిసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటి వచ్చి మాట్లాడేవాడు. నోరు జాగ్రత్తగా పెట్టుకో. నేను అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, అప్పటికే ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమైనా ఇంటికి వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన అది వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవి నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా. 12 కోట్ల రూపాయలు అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వాళ్ళకి తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ఇస్తాడు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ నాకు ఎమ్మెల్సీ పదవి నేను డిజైన్ చేసుకొని రాబోదించుకొని ఆవాసాలు తీసుకొని నేను అమ్మేసుకుంటాను. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో నేను జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ పట్టుకొని నేను బీజేపీలోకి నేను చెప్పినాను. సోరెడ్డి గారికి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మో చెప్పినాను. ఇది నన్ను బతుకు పదవి అమ్ముకునే ఈ రోజు నేను అసలు వచ్చినట్టు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడతారు. నీచమైన బతికినది మళ్ళా నిన్న నీ పార్టీ మంది నీకు ఏదైనా కట్టడం కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతుకిదే.